giving loans to their own members, which are farmers, sir. Sir, but now the section 36 of the APCS Act, sir, what it demands is that this tenant farmers, sir, tenant farmers should be mortgaging their immovable property, sir. Ala untene tenant farmer ki loan ivvadaniki లేదు, sir. So this person is a member of the PACS, but this section 36 is forbidding him to give loan to the own member, sir. CCRC card unna sare, PACS cannot give loan to the tenant farmer, sir. So it is time that we should amend this section 36 so that PACS may be able to give loan to the own farmers. What about cooperative? Cooperative plus cooperative చూస్తున్న రెండు అగ్రికల్చరే కదా. అహ్మద్ బాబు గారు. CCRC cards, the loans are given to them also. 265 crores have been extended to them. Sir, no, sir. Sir, the section 36, sir, they have to show some immovable property, sir, which has to be charged, sir. Tenant దగ్గర ప్రాపర్టీ లేదు కాబట్టి, sir, that is why he is a tenant farmer. It was earlier, sir, up to 3.5 lakhs, sir. Now there is no need for any mortgage now. Without mortgage, sir, they have. Okay, clarified. Go ahead. Any problem? Have a call with Babu. Then anybody? Sir, correct Kadapa, sir. Sir, because of fast adaptation of the horticulture crops in the field, sir, in many mandals, sir, agriculture has become less than 10% of the total area, sir. But అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటున్నారు, తర్వాత మనకి ఫీల్డ్ ఇప్పుడు నేనేమంటానంటే రీడిప్లాయ్మెంట్ ఒక చిన్న ఇది ఆల్రెడీ అయింది సార్. ఫైనల్ మీటింగ్ డిప్యూటీ సీఎం గారు దీనికి దానికి సంబంధం లేదు. మీ డిపార్ట్మెంట్ ఇది. మీ అన్నిటికీ అవి పెట్టేసి లేని పని లింకులు పెట్టి మీరు ఎన్ని కాంప్లికేట్ చేయొద్దండి. ఇది అగ్రికల్చర్ అలైడ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, ఆల్ దీస్ పీపుల్ యూ అడ్జస్ట్ అమాంగ్ యువర్ సెల్స్. దీన్ని లింకులు పెట్టద్దండి. మొత్తం ఎక్కడ అవసరం ఉందని రెడీ చేశాను. రెడీ చేయడం కాదు, మీరు అవసరమైతే యూ కెన్ గివ్ ఫ్రీడమ్ టు కలెక్టర్స్. అక్కడ ఇప్పుడు అగ్రికల్చర్ లేదనుకోండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి రీఓరియంట్ చేసి హార్టికల్చర్ ఉపయోగించుకుంటారు. హార్టికల్చర్ సచివాలయ వ్యవస్థలో ఉంది, క్లియరెన్స్ ఇవ్వకపోతే అది అవుతుంది. ఆల్రెడీ ఎక్కడ ఏ క్రాప్ ఉందో దానికి హార్టికల్చర్ కూడా హార్టికల్చర్, అగ్రికల్చర్ డివైడ్ చేసి ఇచ్చేసాం సార్. అంటే మీకు మళ్ళా మీకు అగ్రికల్చర్ కు అలైడ్ కు సంబంధించి ఉంటే భాస్కర్ మీకేంటి అబ్జెక్షన్ వల్ల? We have no objection, sir. మరి ఎందుకు వచ్చింది అది? ఈ డిస్కషన్ ఎందుకు వస్తా ఉన్నా? ఈవెన్ మినిస్టర్స్ ఆర్ ఆల్ టాకింగ్, ఏదో మనం స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టి ఇన్నిసార్లు మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి మీ అందరికి చెప్పినా కూడా ఆల్ ఆఫీసర్స్, ఆల్ పాలసీ మేకర్స్ ఒక ప్లేస్ లో కూర్చొని మాట్లాడినా కూడా ఇంకా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, వీళ్ళు మా దగ్గరనే ఉండాలా, వీళ్ళు రాకూడదు పోకూడదు అనే బౌండరీస్ గీస్తే మీ పని ఎంత? స్వర్ణ గ్రామం వార్డు పని ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇవ్వడం తప్ప మీకే సంబంధం లేదు దాంట్లో. వాళ్ళకు కొన్ని ఫుల్ టైం ఉన్నాయి. ఇప్పుడు రెవెన్యూ ఉంది, రెవెన్యూ ఫుల్ టైం ఉంది. వాళ్ళని మళ్ళీ మీరు లేనిపోయిన హోల్డప్ చేసి 1 year ప్రోగ్రామ్ కాదు నాకు. ఐఎమ్ స్పెండింగ్ హోల్ మై టైం, ఎవ్రీ మంత్ వెళ్తున్నా. నేను ప్రెస్టేజియస్గా తీసుకున్నాను. మీరు మళ్ళీ ప్యారలల్గా దాన్ని హోల్డప్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ ఎప్పుడో చెప్పాను, అగ్రికల్చర్ రీఓరియంట్ చేయండి. సమాధి ప్లేసెస్ దెర్ ఇస్ నో అగ్రికల్చర్. 5%, 6% వచ్చేసింది. ఎందుకు వాళ్ళు పెట్టుకొని మీరు హోల్డ్ చేస్తారు? కన్వర్ట్ దెమ్ ఇంటూ హార్టికల్చర్ అండ్ వెటనరీ. ఏం చేయాలని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్లాల్సిన అవసరం, రీఓరియంటేషన్ జరగాలి. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, పోలీస్ మహిళా పోలీస్ ఉంది, మీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరు ఉపయోగించుకోవడం లేదు. అనవసరంగా ఆ ఫోర్స్ని మనం వేస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో ఫెటిక్ వస్తుంది, ఏది నేర్చుకోరు, ఐడిల్ అయిపోతారు. యూజ్ దెమ్ ప్రాపర్లీ. మినిమం అవర్స్ పనిచేసే పరిస్థితి రావాలి. నా ఉద్దేశం, విల్ గివ్ ఫ్రీడమ్ టు కలెక్టర్స్ ఫర్ రీడిప్లాయ్మెంట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ ఫోర్సెస్. అప్పుడు మనకు అకౌంటబిలిటీ 15% మీరు ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి, స్వచ్ఛ భారత్లో మీరు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, పీపీపీ కూడా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ కూడా మీరే రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం కాబట్టి, యూ రీడిప్లాయ్ వెర్ ఎవర్ దెర్ ఇస్ ఎ నెసెసరీ డిస్ట్రిక్ట్ యూనిట్.
రూల్స్ క్లియర్ గా ఉంటే సెకండ్ ఇప్పుడు ఏమవుతుందంటే కలెక్టర్స్ అలా కూర్చొని ఏదైతే ఆర్డబ్ల్యూఎస్కి ఇంజనీర్ కావాలన్నా అగ్రికల్చర్ హార్టికల్చర్ కావాలని ఇస్తున్నారు, కానీ మళ్ళీ వీళ్ళ నుంచి పెర్మిషన్ నేనేమంటున్నా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి 2 levels లో వీల్ కోఆర్డినేట్. 1 level కలెక్టర్స్, 1 level మనం పాలసీస్. ఇవి రెండు ఒక ఇన్స్ట్రక్షన్స్. రెండోది, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక అవసరం అయితే హెచ్ఆర్డి మనం ఇన్స్టిట్యూట్ పెట్టాలి, రిక్రూట్ చేయాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. చేసే ముందు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి ఫ్రీడమ్ ఇస్తున్నాం 28 జిల్లాల్లో. మీ జిల్లాల్లో ఎక్కడన్నా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటే, మంచి కాలేజ్ ఒకటి ఉంటే ఆ కాలేజీని పార్ట్లీ మీరు తీసుకొని ఇవ్వగలిగితే, లేకుంటే ప్రైవేట్ బిల్డింగ్ అని తీసుకొని యూ స్టార్ట్ యువర్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్, డిస్ట్రిక్ట్ హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్. అప్పుడు వీళ్ళందరూ రీఓరియంట్ చేయడం, కెపాసిటీ బిల్డ్ చేయడం, ఇంటరాక్షన్ కావడం, బ్రెయిన్ స్టార్మింగ్ రావడం, టెక్నాలజీలో సరిగా లేకపోతే చెప్పడం. ఇప్పుడు ఎటు మనం ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒక యాప్ తీసుకొచ్చి చాలా మంది కోర్సెస్ అయితే మన వాళ్ళు చాలా బాగా చేశారు. ఆన్లైన్ కోర్సెస్ నెంబర్ 1. బట్ ఆన్లైన్ కోర్సెస్ నాలెడ్జ్ ఇస్తుంది తప్ప ఎప్పటికప్పుడు